మోడీ నుండి బాబు కోరుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. ఒక మమతా బెనర్జీని విమర్శించినట్టు లేదా ఎక్కడో అక్కర్లేదు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబుని విమర్శించినటువంటి తీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, తన కొడుకు కోసం రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు చంద్రబాబు నాయుడు అంటూ పేరుతో సహా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అప్పుడు నరేంద్ర మోడీ. అలాగే మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళినా అదే స్థాయిలో విమర్శిస్తారు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారని భావించారు. ఖచ్చితంగా ఇవాళ అయితే ఆయన కోరుకున్నటువంటి విమర్శలు జరిగినాయి. కానీ జగన్ అన్న పేరు ప్రస్తావించలేదు నరేంద్ర మోడీ. జగన్ అనేటువంటి పేరు ప్రస్తావించకుండా సాగింది ఆయన ప్రసంగం. బట్ వైసీపీ అవినీతి, వైసీపీ అంటే జగనే కరెక్టే, కానీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ గురించి అప్పుడు పేరు తన కొడుకు కోసం బాబు ఇట్లా చేస్తున్నారంటూ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మద్యం సిండికేట్లు నడుపుతున్నారని, అట్లాగే రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటిందని, మరొక వైపున వెనక్కిపోతోంది రాష్ట్రం అని, పోలవరం కట్టలేకపోయారు, 3 రాజధానులు కట్టలేకపోయారని, అవినీతితో ఇసుక మద్యం లాంటి వాటిలో కుంభకోణాలతో రాష్ట్రం కొనారిల్లుతోందనేది నా దృష్టికి వచ్చింది అంటూ విమర్శలు చేశారు తప్పించి నేరుగా జగన్ని విమర్శించలేదు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడలేదు. మిగతాదంతా కూడా ఈ స్థాయిలో ఉంది. మామూలుగా ఒక మమతా బెనర్జీ గురించి విమర్శించినటువంటి సందర్భంలో, ఒక కేజ్రీవాల్ గురించి విమర్శించినటువంటి తరహాలో అయితే కాదు, ఇంతకుముందు చంద్రబాబుని విమర్శించిన తరహాలో కూడా కాదు. అది బాబుకి ఒక ఇంత షాకింగ్ పరిణామం అని చెప్పాలి.